నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎనాలిసిస్. రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్లకు కొదవలేదు. ప్రధానంగా ఎన్నికల సమయం వచ్చిందంటే ఈ జంపింగ్ జపాంగుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు. వీరు ఇచ్చుకునేటటువంటి జస్టిఫికేషన్ ఏంటంటే ప్రధానంగా రాజకీయాల్లో శత్రువులు మిత్రులు, శాశ్వత శత్రువులు మిత్రులు ఉంటారంటూ కూడా చెప్తూ వాళ్ళు జస్టిఫై చేసుకునేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంది. గతంలో తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అటు బీఆర్ఎస్లో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలంతా కూడా ఇటు కాంగ్రెస్ వైపు అటు భారతీయ జనతా పార్టీ వైపు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో ప్రముఖంగా ఒక వ్యక్తి పేరు చెప్పుకోవాలి. ఆయనే మల్లారెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆల్ ఆఫ్ సడన్గా బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్లో ఆయన ఎంపీ స్థాయి నుంచితో పాటు మంత్రి పదవులు కూడా అలంకరించినటువంటి వ్యక్తి. విద్యా సంస్థల పరంగా ఆయనకున్నటువంటి పలుకుబడి, వ్యాపారాల పరంగా ఆయనకున్నటువంటి పలుకుబడి అందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసినటువంటి విషయమే. తాజాగా మల్లారెడ్డి స్వరం మారుస్తున్నారు. ఆయన గతంలోనే భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ప్రయత్నించారనేటటువంటి వార్తలు ఉన్నాయి. మల్కాజ్గిరి నుంచి ఆయన లేదంటే ఆయన అల్లుడు లేదంటే కుమారుడుని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ పెట్టాలనేటటువంటి యోచన ఆయన చేశారు. కాకపోతే అక్కడ స్పేస్ లేకపోవడంతో, మల్కాజ్గిరి స్థానంలో స్పేస్ లేకపోవడంతో ఆయన వెనక్కి దగ్గరటువంటి వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్కు చెందినటువంటి రాష్ట్ర కీలక నేతలతో భేటీ అయ్యారు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఆ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన పదే తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు అంటూ కూడా చెప్తూ ఉండడం గమనించాలి. ఒక పక్క అలా చెప్తూనే మరోవైపు కర్ణాటక వెళ్ళి అక్కడ డిప్యూటీ సీఎం అయినటువంటి డీకే శివకుమార్ను కూడా ఆయన కలిశారు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా కూడా మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయం అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మల్లారెడ్డికి సంబంధించి ఈ పరిణామాలు జరగకముందు మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని విద్యా సంస్థల మీద అధికారులు దాడులు చేశారు. అలాగే కొన్ని కేసులు కూడా మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారు, చెరువులను ఆక్రమించారంటూ కూడా కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రెజర్ తట్టుకోలేకపోతున్నటువంటి మల్లారెడ్డి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం లేదంటే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కనుక మేడ్చల్లో ఖచ్చితంగా ఒక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగులుతుందని అయితే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక విశ్లేషకులు మాత్రం రాజకీయాలులోకి మాత్రం వ్యాపారస్తులు వస్తే ఈ రకంగానే ఉంటుంది. వాళ్ళకి వ్యాపారమే ముఖ్యమవుతుంది తప్పితే ప్రజా శ్రేయస్సు ముఖ్యం కాదు. వారు వ్యాపారాలు చూసుకునేందుకు ఎటువైపోయినా పార్టీలు మొగ్గడానికి వారు చూస్తూ ఉంటారంటూ కూడా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి ప్రైమ్ 9 ఎనాలిసిస్.